అటువంటి ఓవర్ యాక్షను ప్లస్ క్రమంగా పెరిగిపోతున్నటువంటి అసహన రాజకీయం, అంటే వేరే రాజకీయం ఉండటానికి వీల్లేదనేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇది నాయకులు కార్యకర్తల యొక్క మెదళ్ళని విషతుల్యం చేస్తున్నారు అనడానికి సాక్ష్యం. మా నాయకుడు మంచోడు అని చెప్పుకోవడంలో తప్పులేదు. ఎదుటి నాయకుడు నాశనం అయిపోవాలా, లేకపోతే వాళ్ళని చంపేయాలి, వాళ్ళని కొట్టేయాలి, వాళ్ళని హింసించాలి అనేటటువంటిది. ఇది ఒక రకంగా దీన్ని చాలా నార్మల్గా చూస్తున్నాం. కానీ నాకైతే ఒక భయం వేసేది ఏంటంటే, ఒక సుదీర్ఘకాలపు కాలేజీ దశలో రౌడీ రాజకీయాలు చూసిన వాళ్ళం, అట్లాగే రౌడీ ఫ్యాక్షన్ వ్యవస్థలకు సంబంధించిన జర్నలిజం చేసినటువంటి వాళ్ళం కాబట్టి నాబోటుడికి ఒక బాధ అనిపించేది ఏంటంటే, మళ్ళీ పాత రోజులు వస్తున్నాయా? సాధారణంగా ప్రతి మనిషిలో కూడా మద్యం అనేటటువంటిది వాడిలోని మృగాన్ని బయటకు తీసుకొస్తుంది. ఆ మృగపు ఆలోచన ఎటువైపు ఉంది అంటే, ఒకళ్ళని ప్రేమిస్తున్నాడు, ఒకడిని ద్వేషిస్తున్నాడు. ఇది ఇండివిజువల్గా వాళ్ళ కొంపలో గొడవ అయితే వాళ్ళు చస్తారు, కానీ సమాజంలో గొడవ అయితే అత్యంత ప్రమాదకరం. ప్రతి ఒక్కడు తాగి వాడికి నచ్చని పార్టీ వాడి మీద, వాడికి నచ్చని పార్టీ కార్యకర్తల మీద, వాడికి నచ్చని పార్టీ నాయకుల్ని కొడితే చంపేస్తే ఏమైపోతుంది? అదే కదా. ఇప్పుడు